నమస్తే. హైడ్రా గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. హైడ్రా విషయంలో ఎవరు చెప్పినప్పటికీ కూడా వినేదే లేదు అని చెప్పేసి ఒక పక్కన గట్టిగా చెప్పడంతో పాటు ఎవరైతే తమ యొక్క ఫామ్ హౌస్లు కానీ తమ యొక్క ఏదైతే అక్రమంగా కట్టుకున్నటువంటి కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా కూల్చివేసేందుకు ఒక పక్కన హైడ్రా చర్యలు తీసుకుంటున్నటువంటి దశలో వాళ్ళు ఏమైనా కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు ఇచ్చినటువంటి స్టేను కూడా వికెట్ చేపించైనా కానీ వాటన్నిటి కూడా కూల్చివేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎవరున్నప్పటికీ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కానీ మరో పక్కన ప్రతిపక్ష సంబంధించినటువంటి లీడర్లే కానీ ఎవరున్నప్పటికీ కూడా ఇప్పటికైనా మర్యాదగా చెప్తా ఉన్నాం, మీరు మీ అంతటా మీరు వాటిని ఖాళీ చేయాలి, మీ అంతటా మీరు వాటిని కూల్చేయాలి, లేకపోయినట్టయితే ఉంటే రంగంలోకి నేనే దిగుతా అన్నటువంటి తీరుగా పూర్తిగా కూడా హైడ్రా రంగనాథ్ గారికి పవర్స్ ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత. చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి యొక్క దూకుడు హైడ్రా యొక్క దూకుడు కాస్త తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. దీనిలో రాజకీయపరమైనటువంటి ఏవైతే ఒత్తిళ్ళు ఉన్నటువంటి కారణంగా కాస్త హైడ్రా తగ్గిపోతూ ఉంది అన్నటువంటి కొంత మరి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మరి హైడ్రాకి కాస్త బలం ఇచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలను చూసినట్టయితే ఉంటే ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతం, మూసీ నదికి ఆనుకొని మూసీ నది చుట్టూ ఉన్నటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 11,000 కట్టడాలట, 11,000 మంది అక్రమమైనటువంటి కట్టడాలను కట్టుకోవడం జరిగింది. వాటన్నిటి కూడా కూల్చివేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిండు. అంటే 11,000 మందిని మేము రోడ్డు మీద పడేయం, వాళ్ళు ఎక్కడెక్కడ జిల్లాల నుంచో రావడం జరిగింది, వాళ్ళకి వేరే దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కట్టిస్తాం, మేము వీటన్నిటి కూడా కూల్చివేస్తామని చెప్పేసి చెప్పడం. ఇదంతా చూస్తూ ఉన్నట్టయితే ఉంటే హైడ్రా అధికారులు ఎక్కడ కూడా ఇక తగ్గేటట్టుగా లేరు. పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకి పూర్తి స్థాయిలో ఎవరు చెప్పినా వినొద్దు అని చెప్పేసి ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది. నేరుగా మీరు వెళ్ళొచ్చు, కూల్చేయచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హైడ్రాకి ఆ విధమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడంటే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దీన్ని బట్టి చూసినట్టయితే ఉంటే హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల్లో, నాలాల పైన, చెరువుల్లో, కుంటల్లో కట్టుకున్నటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి పెద్ద పెద్ద కట్టడాలు సైతం కూల్చివేసేందుకు హైడ్రా ఒక పకడ్బందీ అయినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా దీన్ని బట్టి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఫామ్ హౌజులు సైతం కూడా కూల్చివేస్తాం, ఫామ్ హౌజులు సైతం కూడా కూల్చివేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎవరున్నప్పుడు కూడా వాళ్ళని వదిలేదే లేదని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నాడు. సార్ చెప్పడం వరకేనా, లేకపోతే చేసేది ఏమైనా ఉందా? పెద్ద పెద్ద వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే కోర్టుకు వెళ్ళడం జరిగింది, స్టేలు తెచ్చుకోవడం జరిగింది. మరి మీరేమో స్టేలని వికెట్ చేపిస్తా అని చెప్పేసి ఒక పక్కన అంటా ఉన్నారు. మరి ఇప్పటికిప్పుడు ఈరోజు హైకోర్టులో విజయలక్ష్మి అనేట ఆమె యొక్క విల్లాలు కూర్చొద్దని చెప్పేసి ఆమె స్టే ఆర్డర్ తెచ్చుకున్నది. మల్లారెడ్డి అల్లుడు మర్రి జనార్దన్ రెడ్డి ఆయన స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు, పల్లారాజేశ్వర్ రెడ్డి ఆయన తెచ్చుకున్నాడు, మల్లారెడ్డి ఆయన కూడా తెచ్చుకున్నాడు. చాలామంది ఆ వాసవి కన్స్ట్రక్షన్, ఆ వాసవోడు ముందుగానే తెచ్చుకున్నాడు హైకోర్టుకు పోయి. అన్నిటికీ కూడా స్టే ఆర్డర్ ఉంది. మరి ఈ స్టే ఆర్డర్ అడ్డు పెట్టుకొని వాళ్ళందరూ కూడా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మీరు స్టే ఆర్డర్ని ఎప్పుడు వికెట్ చేపిస్తారు? మీరు పవర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది, హైడ్రాకి కాదనట్లేము, కానీ హైడ్రా పోకుండా హైకోర్టు అడ్డుకట్ట వేస్తూ ఉంది కదా. మీరు నిజంగా ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా లేవా? అసలు ఒక పక్కనేమో అసలు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వేటిని కూడా మేము వదిలిపెట్టాం, అన్నిటి కూడా కూల్చివేస్తామని ఒక పక్క చెప్తారు.
ఇంకొక పక్కనేమో సర్వేల మీద సర్వేలు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులతో రెవెన్యూ అధికారులతో చేపిస్తారు. 15 రోజులు 20 రోజుల క్రితమే నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి నోటీసులు ఇచ్చినటువంటి ఇండ్ల సంగతి ఏంది అనేది అడుగుతూ ఉన్నారు. నోటీసులు ఇచ్చారు కదా, పెద్ద పెద్ద భవంతులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దుర్గం చెరువు దగ్గర వాళ్ళ తమ్ముని కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళ అన్నకు. మరి వాళ్ళ సంగతి ఏంది? కేవలం మరి నోటీసులు ఇచ్చి దులుపుకోవడానికి, చేతులు దులుపుకోవడానికేనా, లేకపోతే వాటిని ఏమైనా కూల్చేది ఉందా అన్నటువంటి దానిపైన ఒక చర్చ నడుస్తూ ఉంది. మీరు మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలేమో గడపలు దాటలేవు అన్నటువంటి తీరుగా హైడ్రా మారిపోతుందా? ఉండాలి కదా ఏదైనా కానీ, యాక్షన్ అనేది తొందరగా ఉండాలి. ఇప్పుడు మొన్న ఏదో ఆదివారం రోజు కూల్చినటువంటి కూల్చివేతలు చూడడం జరిగింది. ఇక ఆదివారం నుంచి ఇప్పటి వరకు దరిదాపుగా 3-4 రోజులు కానీ చేసి లేవంటే పేదవాళ్ళ ఇల్లును కూల్చమని చెప్పట్లేదు. బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళే చెరువులను కుంటలు ఆక్రమించుకోవడం జరిగింది. వాళ్ళకే ధైర్యం ఎక్కువ ఉంటుంది, ఎవరు నన్ను ఏం చేస్తా లే అని. నేను ఏమైనా చేసినా కానీ పైసలతో మేనేజ్ చేయొచ్చు కదా అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. ఎవరు డబ్బున్నోడు అలా 100 గజాలో 50 గజాలో కొంత FTL పరిదో చెరువు పక్క పెట్టి కొన్ని గుడిసెలు ఉంటే వాటిని కూల్చేసిళ్ళు. సరే, ఒకవేళ వాళ్ళు కూడా అనేది ఏంటిదంటే మా యొక్క గుడిసెలు ముట్టుకోవడం కాదు, పెద్ద పెద్ద వాళ్ళే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి కదా వాటిని కూల్చండి సార్ ఫస్ట్, దాని తర్వాత మా తెరువు కూడా రాండి అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో దీంట్లో రకరకాలైనటువంటి విమర్శలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. ప్రజల దగ్గర కూడా కొంత వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భం. వీటన్నిటిని కనుక రేవంత్ రెడ్డి ఎదుర్కోగలుగుతాడా? ఇవాళ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన ఆవేశపూరితంగా మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఈ విషయంలో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గేలాగా మాత్రం కనబడట్లేదు. ఖచ్చితంగా దూసుకుపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆయన ఒకసారి ఏం మాట్లాడిందో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన మాట్లాడినటువంటి మాటలను కనుక చూసినట్టయితే ఉంటే చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. మరో పక్కన వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా FTL కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇదే కాదు ఇవాళ. ఓకే, ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు. మరి ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు, జిల్లాల నుంచి వచ్చే ఇల్లు కట్టుకొని ఉన్నారు, రూపాయి కూడబెట్టి గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మూసి నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. ప్రతి వాడికి 11 కాదు, అవసరమైతే 12,000 మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. ఓకే, ఇది ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఏదైతే ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఒక పక్కన సున్నితంగా కూడా మూసి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు కట్టుకున్నటువంటి ఒక 10 నుంచి 11,000 మందికి ఆ యొక్క వాళ్ళు కట్టుకున్నటువంటి కూల్చివేతలు కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ ఎంతటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా కోర్టుకు వెళ్ళి మీరు ఏమని చేయాలి, నేను మాత్రం వాటిని అన్నింటి కూడా వికెట్ చేపించైనా కానీ నేనంతా కూడా కూల్చివేస్తానని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేనేమని చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. వీళ్ళ యొక్క రేవంత్ రెడ్డి యొక్క కేబినెట్లో ఆయన మంత్రి. ముందుగా ఆయన యొక్క ఫామ్ హౌస్ను కూల్చమని మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు కూడా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. రెండో అంశం, మీ పార్టీలోనే ఉన్నటువంటి పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్, మరి దాని సంగతి ఏంది, అది కూడా కూల్చాల్సిందే. సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్, అది కూల్చాల్సిందే. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి సోదరిని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది తిరుపతి రెడ్డికి. వీళ్ళ నోటీసుల సంగతి ఏంది, వీళ్ళకి సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది కదా, వీళ్ళకి కూడా కూల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. వాటికి ఒక పక్కన వివేకు ముందుగా చూసుకున్నట్టు ఉంటే ఎవరైతే పొంగులేటి ఫామ్ హౌసు దర్దాపుగా 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది కూడా బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టుగానే. రెండవది పట్నం మహేందర్ రెడ్డి. ఈ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మొన్న మల్కాజ్గిరి నుంచి మరి ఎంపీగా పోటీ చేయడం జరిగింది వాళ్ళ మిస్సెస్, కాంగ్రెస్ పార్టీ. మరొక పక్కన సబితా ఇంద్రారెడ్డి. ఇక్కడ కనబడతా ఉంది స్పష్టంగా ముగ్గురు రెడ్డిలే. దాని తర్వాత సబితా ఇంద్రారెడ్డిది, ఇంకొక పక్కన వివేక్ ఫామ్ హౌస్ ఉన్నదన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కూడా వేరే దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్, అది 111 జీవోలకు వస్తుందని చెప్పేసి అట్లాంటికి సంబంధించినవి ఈ ఫామ్ హౌస్ల సంగతితో పాటు 5వది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డి. వీటి సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ను కూల్చాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీరే అన్నారు కదా, ఎవరు ఎంత ఉన్నప్పటికీ, వాళ్ళు ఎంత రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ, లేకపోతే బిజినెస్ చేసేటువంటి వాళ్ళు కానీ, ఎంతటి వారినైనా కానీ మేము వదిలిపెట్టమని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళ సంగతి ఫస్ట్ చూడండి, ముందుగా వీళ్ళ సంగతి చూడండి. ఆ ఫామ్ హౌస్ల సంగతి ఫస్ట్ కూలగొట్టిన తర్వాత కనుక మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీ మీద ఇంకా నమ్మకం విశ్వాసం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక లేకపోతే ఇప్పటిలాగానే తూతు మంత్రంగా అక్కడొకటి ఇక్కడొకటి కూలగొట్టి దాంతోపాటు దాని పక్క పెట్టి ఉన్నటువంటి పేదవాళ్ళే 30-40 కూలగొట్టినట్టయితే ఈ విమర్శల పాలే ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు చూసినట్టయితే వీటన్నిటికీ కూడా ఈ భారతం కూడా పట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది. చూద్దాం మరి ఆ మాటలు కేవలం మైకుల ముంగట్నేనా, లేకపోతే బయటకు వచ్చినాక కూడా అమలైతే లేదనేది మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఒక స్పష్టతతో ఉన్నట్టుగా ఆయన యొక్క కాన్ఫిడెంట్ చూసిన తర్వాత ఆయన హైడ్రా పైన రేపు హైడ్రా ఏ విధంగా వెళ్ళబోతుంది అన్నటువంటి దానిపైన ఒక లక్ష్యంతో హైడ్రాను ఏర్పాటు చేసినట్టుగా అర్థమవుతా ఉంది. హైడ్రాకి అదనపు బాధ్యతలను అప్పగించేటువంటి ఒక పరిస్థితి, హైడ్రాకి ఒక పోలీసులని ఏదైతే ఆ పోలీసు వ్యవస్థ ఎట్లా ఉంటుందో హైడ్రాకి సైతం కూడా స్పెషల్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక పోలీస్ స్టేషన్ కట్టి నేరుగా కేసులు నమోదు చేసేందుకు కానీ, అంతేకాకుండా వాళ్ళకు సిబ్బందిని కనుక ఇచ్చినట్టయితే ఏకకాలంలో మరి చాలా చోట్ల కూడా కూల్చివేతలటువంటి పనిని కొనసాగించవచ్చు. ఆ దిశగా కసరత్తులు చేస్తున్నట్టుగా ఈరోజు చూసినటువంటి విధానాన్ని కనుక అర్థమవుతా ఉంది. మరి రానున్నటువంటి రోజులలో ఇంకా హైడ్రా దూసుకుపోయేటువంటి అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే దేనికోసమైతే ఏర్పాటు చేయడం జరిగిందో, ఏదైతే చెరువులు నాలాలు మరి చెరువుల నాలాలపైన కట్టినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలతోటి ఇక్కడ ఉన్నటువంటి నగరంలో పెద్ద ఎత్తున వరదలు రావడం జరుగుతూ ఉంది. దాంట్లో వరదలు రావడం వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఆ మురికి నీటితోటి వచ్చేటువంటి వరదతోటి ఆ పేదలకు సంబంధించినటువంటి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇళ్లకు నీళ్ళు వచ్చి ఇంట్లో సామానంతా కూడా తడిసిపోతూ ఉంది. దానివల్ల ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి, చెరువులను కాపాడుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో హైడ్రాని తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. వీటన్నిటి కూడా ఎవరైతే నిబంధనలను ఉల్లంఘించి కట్టినటువంటి వాటిని అన్నిటికీ కూడా రేపో మాపో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన మరొకసారి హైడ్రా రంగనాథ్ గారితో చర్చించిన తర్వాత ఈ సండే లోపట్ల మిగతా సంబంధించిన వ్యవహారం పూర్తి అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనికి పులి స్టాప్ ఉండనట్టుగానే కనపడతా ఉంది.
కానీ పులి స్టాప్ మరి ఆయన పెడతాడా లేకపోతే కామానా చూడాలి. గ్యాప్ వస్తూ ఉంది. కూల్చేసేటువంటి బిల్డింగ్లు ఏమో చాలా ఉన్నాయి అక్రమమైనటువంటి కట్టడాలు కాదనట్లేము. మరి ఇక్కడ రోజుకు 2-3 బిల్డింగ్లను కూల్చినట్టయితే నీ 5 సంవత్సరాల పీరియడ్ కాదు, ఇంకా 50 సంవత్సరాల పీరియడ్ అయినప్పటికీ కూడా ఇక్కడ అక్రమమైనటువంటి కట్టడాలను తొలగించేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి దీనిపైన ఇంకా తొందరగా నిర్ణయం తీసుకోవాలి. అమాయకులను బలి చేయొద్దు. ఎవరైతే డబ్బున్నటువంటి వ్యక్తులే కావచ్చు, రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు మరి ఏ విధంగానైతే పెద్ద పెద్ద ఫ్లోర్లతోటి అక్కడ బిల్డింగ్లు కట్టడం జరిగిందో, 5 అంతస్తులు 20 అంతస్తుల వరకు కట్టినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన ముందు దృష్టి సారించండి, దాని తర్వాత ఇంకా మిగతా వ్యవహారం చేయండి అని చెప్పేసి ఒక పక్కన ప్రజల దగ్గర నుంచి కూడా ఇట్లాంటి వాదనే వినపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.